ఫ్రెండ్స్ మళ్ళీ విమానంలో సీఎం, డిప్యూటీ సీఎం ప్రమాదంలో. ఈ విషయాలన్నీ తెలియాలనగా వీడియో మీరు కంప్లీట్ చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ, లేఖని కామెంట్ చేయట్లేదు. దయచేసి లేఖని కామెంట్ చేయండి. లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్ అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన తర్వాత దేశంలో వరుసగా విమానాల్లో సాంకేతిక సమస్యలు బయటపడుతున్నాయి. దీంతో విమానంలో ప్రయాణించాలంటేనే చాలా మంది భయంతో వణికిపోతున్నారు. అయితే అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే జనవాసాల మధ్య పేలిపోయింది. అయితే ఈ సంఘటనలో చనిపోయిన వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. అయితే ఇదిలా ఉంటే దేశంలో ఎక్కడ చూసినా విమానంలో సాంకేతిక సమస్యలు చోటు చేసుకున్న అంశాలు ఎక్కువగా వార్తల్లో ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో మరో ఇండిగోకు చెందిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. అయితే ఈ విమానంలో డిప్యూటీ సీఎం, ఒక ఎమ్మెల్యే, మేయర్‌తో పాటు అదేవిధంగా అనేక మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే తాజాగా ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోని స్వామి వివేకానంద విమానాశ్రయంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఢిల్లీ నుండి రాయ్‌పూర్‌కు చేరుకున్న ఇండిగో విమానం సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో గేట్‌వే ఓపెన్ చేయడానికి సిగ్నల్ ఇవ్వకపోవడంతో దాదాపు 40 నిమిషాల పాటు ప్రయాణికులంతా విమానంలో చిక్కుకున్నారు. దీంట్లో ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్, అదేవిధంగా ఎమ్మెల్యే చతుర్వేది, రాయ్‌పూర్ మేయర్ మీనల్ చౌబే సహా వందలాది మంది ప్రయాణికులు విమానంలో ఉన్నారు.